వచ్చేసింది సిబిసినే తెచ్చేసింది సమ్మర్ సమ్మర్ వచ్చేసింది సిబిసినే తెచ్చేసింది చిటి చిటి పిల్లలు అందరూ రండి జాయ్ జాయ్గా హాయ్ హాయ్గా జాయ్ జాయ్గా హాయ్ హాయ్గా పరుగు పరుగున అందరూ రండి నేర్చుకుందాము ఎదుగు మార్చుకుందాము నేర్చుకుందాము ఎదుగు మార్చుకుందాము సమ్మర్ సమ్మర్ వచ్చేసింది సిబిసినే తెచ్చేసింది సమ్మర్ సమ్మర్ వచ్చేసింది సిబిసినే తెచ్చేసింది ఎన్నో పాటలు ఎన్నో ఎన్నో కథలు బలె బలె ఆటలు మూలడన్ని వాక్యాలు ఎన్నో పాటలు ఎన్నో ఎన్నో కథలు బలె బలె ఆటలు మూలడన్ని వాక్యాలు నేర్చుకుందాము బ్రతుకు మార్చుకుందాము నేర్చుకుందాము బ్రతుకు మార్చుకుందాము సమ్మర్ సమ్మర్ వచ్చేసింది సిబిసినే తెచ్చేసింది సమ్మర్ సమ్మర్ వచ్చేసింది సిబిసినే తెచ్చేసింది రంగు రంగుల బొమ్మలు ఎన్నో గిఫ్టులు జింగ్ 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 అని మ్యూజిక్లు తీయని స్నాక్స్లు రంగు రంగుల బొమ్మలు ఎన్నో గిఫ్టులు జింగ్ 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 అని మ్యూజిక్లు నేర్చుకుందాము బ్రతుకు మార్చుకుందాము నేర్చుకుందాము బ్రతుకు మార్చుకుందాము సమ్మర్ సమ్మర్ వచ్చేసింది సిబిసినే తెచ్చేసింది సమ్మర్ సమ్మర్ వచ్చేసింది సిబిసినే తెచ్చేసింది గొప్ప పాఠాలు ముచ్చటైన పప్పెట్ షోలు కొత్త స్నేహితులు మైమరిపించే ఆత్మీయులు గొప్ప పాఠాలు ముచ్చటైన పప్పెట్ షోలు కొత్త స్నేహితులు మైమరిపించే ఆత్మీయులు సమ్మర్ సమ్మర్ వచ్చేసింది సిబిసినే తెచ్చేసింది సమ్మర్ సమ్మర్ వచ్చేసింది సిబిసినే తెచ్చేసింది చిటి చిటి పిల్లలు అందరూ రండి జాయ్ జాయ్గా హాయ్ హాయ్గా జాయ్ జాయ్గా హాయ్ హాయ్గా పరుగు పరుగున అందరూ రండి నేర్చుకుందాము బ్రతుకు మార్చుకుందాము నేర్చుకుందాము బ్రతుకు మార్చుకుందాము నేర్చుకుందాము బ్రతుకు మార్చుకుందాము. ఒక నానమ్మ ఉందన్నమాట. ఓకేనా? అయితే ఆ నానమ్మకి ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. మీ అందరికి ఫ్లవర్స్ అంటే ఇష్టమా? గర్ల్స్కి అయితే ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం కదా. ఏ ఫ్లవర్స్ ఇష్టం? రోజ్ ఫ్లవర్, ఇంకా లిల్లీ, ఇంకా జాస్మిన్ కదా. అయితే మన మధ్యలో ఈ నానమ్మ వాళ్ళ ఇంట్లో ఒక గార్డెన్ ఉందన్నమాట. ఆ గార్డెన్లో రకరకాల ఫ్లవర్స్ని ఇంకా వెజిటేబుల్స్ని పండిస్తూ ఆ నానమ్మకి ఫ్లవర్స్ అంటే ఇష్టమా కదా? ఇష్టం కదా. ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా మంచిగా క్లీన్గా నీట్గా ఉంచుతూ అవన్నీ కూడా మంచిగా నీట్గా ఉంచేదన్నమాట. అయితే ఒకరోజు పాప నానమ్మకి తాతయ్య ఉంటాడు కదా, ఆ తాతయ్య చనిపోతాడు. చనిపోయేసరికి పాప నానమ్మ చాలా డల్ అయిపోతుంది. ఓకేనా? ఆ నానమ్మ చాలా డల్ అయిపోయి
అసలు నాకు హెల్ప్ చేయడానికి ఎవ్వరు లేరు, నాతో మాట్లాడడానికి కూడా ఎవ్వరు లేరని చాలా చాలా డల్ అయిపోతూ ఉంటుంది. అయితే అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి కూడా, అరే ఈ నానమ్మ గార్డెన్ అంతా ఏమైంది, ఇలాగ అయిపోయింది, మొత్తం మొత్తం పిచ్చి చెట్లు అన్నీ పెరిగినాయి, అసలు మొక్కలకి వాటరే పోయట్లేదా, మొత్తం ఇలా అయిపోయిందని వాళ్ళందరూ కూడా కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఈ కామెంట్స్ అన్నీ కూడా ఒక అన్నయ్య వింటాడు. ఆ అన్నయ్య పేరు ఏంటి తెలుసా? టిమ్ అన్నయ్య. అయితే ఆ టిమ్ అన్నయ్య ఆలోచించి, పాప నాన్నమ్మకి హెల్ప్ చేయడానికి ఎవరు లేరట, నేను హెల్ప్ చేస్తా అని ఆ టిమ్ అన్నయ్య, సరే నాకు హెల్ప్ చేయడం అంటే చాలా ఇష్టం కదా అని ఆ టిమ్ అన్నయ్య నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటి డోర్ కొట్టేసరికి నాన్నమ్మ షాక్ అయిపోతుంది. అసలు మా ఇంటికి ఎవరు రారు కదా, మరి వాళ్ళు ఎవరు వచ్చారు, అసలు నాతో మాట్లాడడానికి కూడా ఎవరు లేరు అని చాలా షాక్ అయిపోతుంది. సడన్గా డోర్ తెచ్చేసరికి అక్కడ బయట ఎవరు ఉంటారు? అన్నయ్య పేరు ఏంటి చెప్పండి, అన్నయ్య పేరు ఏంటి? డోర్ తెరిచి, బాబు మీరు ఎవరు అనేసరికి, హలో నాన్నమ్మ, నా పేరు టిమ్ని, నేను మీకు హెల్ప్ చేయడానికి వచ్చాను, మీ బయట గార్డెన్ చూశాను, మొత్తం పాడైపోయింది కదా, మీరు వాటర్ పోయట్లే కదా, మీకు హెల్ప్ చేయడానికి నేను వచ్చానని టిమ్ అన్నయ్య నాన్నమ్మతో చెప్తా ఉంటాడు. అప్పుడు నాన్నమ్మకి చాలా హ్యాపీగా ఉంటుందా ఉండదా కదా. అయితే టిమ్ అన్నయ్య దగ్గరికి తీసుకొని, ఓకే బాబు థ్యాంక్ యూ అని చెప్పి అక్కడ ఉన్న గార్డెన్ అంతా కూడా మళ్ళా క్లీన్గా నీట్గా చేస్తూ, అక్కడ ఉన్న ఫ్లవర్స్ అన్నీ కూడా వాడిపోయినాయా లేవా కదా, ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా మంచిగా చేస్తూ, మళ్ళీ వాటర్ పోస్తూ, అక్కడ ఉన్న పిచ్చి మొక్కలు అన్నీ కూడా పీకుతూ, అక్కడ గార్డెన్ అంతా కూడా క్లీన్గా నీట్గా చేస్తూ ఉంటారు అన్నమాట. అయితే టిమ్ అన్నయ్య స్కూల్కి వెళ్తాడు కదా, టిమ్ అన్నయ్య ఏజ్ మీ అంతానే కదా. ఆ టిమ్ అన్నయ్య స్కూల్లో జరిగిన విషయాలన్నీ కూడా ఆ నాన్నమ్మకి చెప్తూ, నాన్నమ్మ ఈరోజు మేము స్కూల్లో అలా చేసాము ఇలా చేసామని చెప్తూ ఆ నాన్నమ్మకి ఇంట్లో కానీ గార్డెన్ విషయంలో కానీ హెల్ప్ చేస్తూ ఉంటాడు. అయితే అప్పుడు నాన్నమ్మకి సంతోషం ఉంటుంది కదా. ఆ టిమ్ అన్నయ్య దగ్గరికి తీసుకొని థ్యాంక్ యూ చెప్తానమాట. చెప్పి నువ్వు నా లైఫ్లోకి రాకపోతే అసలు నాకు హెల్ప్ చేయడానికి ఎవరు లేరు, ఈ గార్డెన్ అంతా కూడా పాడైపోయేది, అసలు నాతో మాట్లాడడానికి కూడా ఎవరు లేరని చాలా సంతోషపడుతుంది. ఓకేనా కదా. టిమ్ అన్నయ్య నాన్నమ్మకి హెల్ప్ చేసిండా లేదా కదా. మీరు అందరు కూడా మీ ఫ్రెండ్స్ వాళ్ళకి హెల్ప్ చేస్తారా? నిజం చెప్పండి, చేస్తారా? నాకు ఎరేజర్ కావాలి ఇవ్వవారంటే, అబ్బా నేను ఈరోజు ఇవ్వన్నది పెన్సిల్ ఎరేజర్ అరిగిపోతుంది, మా మమ్మీ తిడుతుంది అని అంటారు కదా. నిజం చెప్పండి కదా, ఇవ్వాలి. ఓకేనా. అయితే మన బైబిల్లో కూడా ఒక ఆంటీ ఉంది. ఆంటీని బైబిల్లో గనురాలు అని పిలిచేవారన్నమాట. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఒక రూమ్ని మంచిగా చైర్తో మొత్తం నీట్గా క్లీన్గా ఒక చైర్ని ఒక అంకుల్ కోసం ఏర్పరిచింది అన్నట్టు. ఆ అంకుల్ పేరు ఏంటి తెలుసా? ఎలీషా అంకుల్. చెప్పండి అంకుల్ పేరు ఏంటి? ఎలీషా అంకుల్ అక్కడ చుట్టూ ఉన్న ప్రాంతాలకి దేవుని సేవ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకునేవాడు అన్నమాట. అక్కడ మంచి చైర్లో కూర్చోవడం కానీ, అతని శిష్యుని కూడా తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవడం అట్లా చేస్తూ ఉండేవాడు అన్నమాట. అయితే పాపం మంచిగా ఫుడ్ కానీ కదా, వాళ్ళకి ఒక రూమ్ ఇచ్చింది కదా ఆంటీ పేరు తెలుసా? గనురాలు. చెప్పండి ఆంటీ పేరు ఏంటి? అయితే ఆంటీ పాపం ఆమెకున్న దాంట్లో ఫుడ్ కానీ, ఆమెకి అక్కడ అతనికి అయితే అవసరం ఉందో అవన్నీ కూడా తీరుస్తూ ఉండేదన్నమాట. అయితే ఎలీషా అంకుల్ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసి అతని శిష్యుడు ఉంటాడు కదా, అతని శిష్యుని పేరు తెలుసా? గెహజీ. చెప్పండి అతని శిష్యుని పేరు ఏంటి? గెహజీని పిలిచి, గెహజీ మనం ఇన్ని రోజుల నుండి వీళ్ళ ఇంటికి వస్తూ పోతున్నాం కదా, వీళ్ళ ఇంట్లో ఏదన్నా కొరత ఉందని చూసావా, ఏమన్నా లేకుండా ఉందా అని అడిగితే గెహజీ ఆలోచించి, అవును అయ్యగారు వీళ్ళ ఇంట్లో అసలు
పిల్లలు లేరు, మనం ప్రార్థన చేయాలా వీళ్ళ కోసం అన్న తర్వాత సరే అని ఎలీషా అంకుల్ను గెహజీ ఇద్దరు కలిసి కూడా దేవునికి ప్రార్థన చేస్తారు. ప్రేయర్ చేసిన తర్వాత ఆ ఆంటీకి ఒక చిన్న బాబు పుడతాడు. పుట్టిన తర్వాత కొన్ని ఇయర్స్ గడుస్తూ ఉంటాయి. తర్వాత ఆ చిన్న బాబు చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆంటీ బాగా ఏడుస్తూ ఎలీషా అంకుల్ దగ్గరికి పరిగెత్తుకుంటా వస్తూ ఉంటుంది. వచ్చిన తర్వాత అయ్యగారు అయ్యగారు మా కొడుకు చనిపోయాడు, మా కొడుకు చనిపోయాడు, మీరే ఎలాగైనా వచ్చి నా కొడుకును బ్రతికించండి ప్లీజ్ అయ్యగారు అనుకుంటా ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉంటే అప్పుడు ఎలీషా అంకుల్ గెహజీకి తన చేతిలో ఉన్న కర్రను ఇచ్చి నువ్వు అటు ఇటు దిక్కులు చూడకుండా నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి అతని తల మీద ఆ స్టిక్ పెట్టు, అతను బ్రతుకుతాడని చెప్తాడు. చెప్పిన తర్వాత ఎలీషా అంకుల్ చెప్పిన మాటలన్నీ కూడా తన శిష్యుడు విని స్పీడ్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి అతని తల మీద పెట్టి ప్రేయర్ చేస్తాడు. కానీ అతను లేస్తున్నాడా? లేవట్లే కదా, అతను పడుకొని ఉన్నాడు కదా. ఇక మళ్ళా ఆంటీ రన్నింగ్ చేసుకుంటా మళ్ళీ ఎలీషా అంకుల్ దగ్గరికి వస్తుంది. వచ్చి అయ్యగారు నా కొడుకు ఇంకా లేవట్లేదు, మీరు వచ్చేదాకా నేను ఇక్కడ నుండి కదలా అని చెప్పిన తర్వాత సరే నేనే వెళ్తా అని ఆ స్టిక్ని తీసుకొని మళ్ళీ ఎలీషా అంకుల్ మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళి అతని తల మీద స్టిక్ పెట్టి ప్రేయర్ చేయగానే అతడు లేస్తాడు. ఓకేనా? ఆంటీ చేసిన చిన్న హెల్పే వాళ్ళ ఇంట్లో ఒక రూమ్ ఇచ్చింది, ఆమెకున్న దాంట్లో ఫుడ్ ఇచ్చింది, అంతే కదా. ఎలీషా అంకుల్ కూడా ఆంటీకి ప్రేయర్ చేస్తే కొడుకు పుట్టిండు, ఇంకా అతని ప్రార్థన వల్ల వాళ్ళ కొడుకు బ్రతికిండు. అవునా కదా. మీరు కూడా అందరూ కూడా మీ ఫ్రెండ్స్కి కానీ మీ దగ్గర ఉన్న ముసలి వాళ్ళకి కానీ మీ నాన్నమ్మ వాళ్ళకి కానీ ఎవరికైనా హెల్ప్ చేయాలి. ఓకేనా? అర్థమైందా స్టోరీ? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్వశ్చన్స్ అడగాల క్వశ్చన్స్? ఓకే, ప్రేయర్ చేసుకుందాం, మోకరించండి. వన్ అంటే ఎట్లా చెప్పండి? వన్ అంటే మోకాళ్ళ మీద కదా. 1 2 అంటే కదా. 3 అంటే ఐస్ క్లోజ్ చేయాల. మరి ఎవరైనా ఐస్ క్లోజ్ చేసిరా? అందరు కళ్ళు తెరిచే చూస్తారు. 1 2 3 కళ్ళు మూసుకొని మన మధ్యలో సిద్ధంగా ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడ మహోన్నతుడా నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రములు. ఇదిగో నా తండ్రి స్కిట్ ద్వారా స్టోరీ ద్వారా నాయన ఇదిగో ఎంతగానో నాయన పిల్లలతో మీరు మాట్లాడి ఇదో నాయన డ్యాన్స్లలో అన్నిట్లలో మీరు తోడుగా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు. ఇంకా నువ్వు జరగబోయే కార్యక్రమాలలో మీరు తోడుగా ఉండండి తండ్రి. పిల్లలకి నాయన సహాయము చేయండి యేసుక్రీస్తు నామంలో. అయ్యా ముందున్న సమయమంతా నీ చేతులకు అప్పగిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. బుజ్జి బొమ్మను
చేయును తన స్వభావము పొందే వరకు నాపై పని చేయును తన స్వభావము పొందే వరకు నాపై పని చేయును జీవమ్మను యేసు బిడ్డను జీవమ్మను యేసు బిడ్డను దేవుడే తన కోసం చెక్కుతున్నా దేవుడే తన కోసం పెంచుతున్నా దేవుడే తన కోసం చెక్కుతున్నా దేవుడే తన కోసం పెంచుతున్నా జీవమ్మను యేసు బిడ్డను ఇప్పుడు మరి మనం ఇంకో స్కిట్ చూద్దామా? ఫస్ట్ స్కిట్లో మనం ఏం నేర్చుకున్నాం? అందరికీ ఎలా సాయం చేయాలో నేర్చుకున్నాం కదా. మరి సెకండ్ స్కిట్లో కూడా మనం నేర్చుకుందాం, సరేనా? అందరూ చూస్తారా మరి స్కిట్ని? చూస్తారా? ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? ఓకే. అని ఒక మేకపిల్ల అరుస్తుంది పిల్లలు. అప్పుడు దావీదు వస్తాడు. అప్పుడు మేకపిల్లని గట్టిగా ఒక సింహం బెదిరిస్తుంటే ఆ మేకపిల్ల చాలా భయపడుతుంది. మీకు భయమా పిల్లలు? సింహం అంటే భయమా? కానీ దావీదుకు మాత్రం భయం లేదు. కానీ దావీదు ఎంత ఉన్నాడు పిల్లలు? చాలా పొట్టిగా ఉన్నాడు కదా. అయితే ఆ సింహం అలా మేకపిల్లని బెదిరిస్తూ ఉంటుంది. పాపం ఆ మేకపిల్ల ఏమంటుంది? అరుస్తుంది కదా. మనం ఎప్పుడన్నా కోత వస్తే మనం అరుస్తాం కదా, అలా మేకపిల్ల కూడా మే మే అని అరుస్తుంది. ఎలా అరుస్తుంది? అని అరుస్తుంది. అప్పుడు దావీదు, చిక్కావు చిన్నదానా, ధైర్యంగా ఉండు, అది ముందు నన్ను దాటాలని దావీదు అంటాడు. అన్నప్పుడు ఆ మేకపిల్ల సైలెంట్గా ఉంటుంది. కానీ ఆ సింహం మాత్రం చాలా బెదిరిస్తుంది పిల్లలు. బెదిరించేటప్పుడు సింహాన్ని గట్టిగా దావీదు కొట్టేసినాక అది దెబ్బకి పడిపోయి అక్కడికక్కడికే చనిపోతుంది. అంతలో వాళ్ళ అన్నయ్య వచ్చేస్తాడు. వాళ్ళ అన్నయ్య వచ్చి, దావీదు ఏం చేస్తున్నావు? నీ దగ్గర నుండి మరో గొర్రె పిల్ల వెళ్ళిపోయిందా, చనిపోయిందా అని అంటాడు. కానీ దావీదు, అన్నయ్య నువ్వు చూడాల్సింది ఆ సింహము నేను ఎలా చంపానో తెలుసా అని దావీదు అంటాడు. కానీ అన్నయ్య మాత్రం అలా అన్నాడు. నీ కథలు వినే నాకు సమయం లేదు, ఇక నేను వినను, నిన్ను నాన్న రమ్మంటున్నాడు అని పిలుస్తాడు వాళ్ళ అన్నయ్య. అప్పుడు దావీదు ఏం బాధపడాడు పిల్లలు. మనల్ని ఎవరన్నా ఏమన్నా అంటే బాధపడతాం కదా, కానీ దావీదు మాత్రం అస్సలు బాధపడలేదు. అంతలో అక్కడికి ఒక సమూయేలు ప్రవక్త అనే వస్తారు. వచ్చినప్పుడు ఆ ప్రవక్త గారు దావీదు గారి నాన్నతోని ఇలా అంటాడు. దావీదు గారి నాన్నతోని, నేను ఈ ఇజ్రాయేలీలో నాకు దేవుడు చెప్పాడు, ఒకరిని రాజుగా చేస్తానని చెప్పాడు అని సమూయేలు ప్రవక్త గారు చెప్తాడు. చెప్పినప్పుడు వాళ్ళ నాన్నగారు అంటాడు, ఇతను బాలుడు, ఇతన్ని నువ్వు ఎలా చేసుకుంటావు, ఇతన్ని నువ్వు ఎలా ఎన్నుకుంటావు అని మాట్లాడతాడు. నా పెద్ద కొడుకు చూడు, నా కుమారుణ్ణి చూడు, ఎంత బలవంతుడుగా ఉన్నాడో, ఇతన్ని ఎన్నుకో అని అంటాడు. కానీ సమూయేలు ప్రవక్త మాత్రం ఇతనే దేవుని చూపించింది, ఇతన్నే నేను ఎన్నుకుంటానని సమూయేలు ప్రవక్త దావీదుని ఎన్నుకుంటాడు పిల్లలు. ఎన్నుకున్నప్పుడు వాళ్ళ అన్నయ్యలు ఏమంటారంటే, ఇతను ఏం చేయగలడు, వీడు గొర్రెల కాపరికే పనికొస్తాడు అని అంటాడు. అన్నప్పుడు ఇక తర్వాత గొల్యాతు అనే వ్యక్తి వస్తాడు పిల్లలు అక్కడికి. గొల్యాతు అనే వ్యక్తి వస్తాడు. ఆయన చాలా బలవంతుడు, చాలా పొడుగ్గా ఉంటాడు, దావీదు కంటే చాలా పొడుగ్గా ఉంటాడు. అందరిని ఇట్లా భయపెట్టిస్తాడు, పిల్లలందరినీ భయపెట్టించినాక వాళ్ళ కింద ఒక ఆయన ఉంటాడు కదా, ఆయన వస్తాడు పిల్లలు. వచ్చినప్పుడు, హే ఇశ్రాయేల్ చీమల్లారా, మీరందరూ వినండి, మా గొల్యాతుతో పోరాడాలి
అని అంటాడు. ఇంతలో వాళ్ళ అన్నయ్య వస్తాడు. వచ్చినప్పుడు ఎవరన్నయ్య పిల్లలు? దావీదు అన్నయ్య. ఎవరన్నయ్య? దావీదు అన్నయ్య వచ్చి, నీతోని నేను ఉట్టిగానే పోరాడతాను, చిటికలో నిన్ను ఓడిపిస్తాను అని అంటాడు. కానీ ఆయన ఏమంటాడంటే, ఇది కాదు, నేను పోరాడమన్నది నాతో కాదు, హహహా, నా వెనకాల ఉన్నాడే అతను పెద్దగా ఉన్నాడు కదా, ఆ గొల్యాతుతోని పోరాడమంటున్నా అని అంటాడు పిల్లలు. అన్నప్పుడు వాళ్ళ అన్నయ్య చాలా భయపడతాడు. ఇంత పెద్దగా ఉన్నాడు కదా, ఈయనతో నేను ఎలా పోరాడాలి, నేను ఈయన ముందు సైనికుని అనుకున్నా కానీ ఇతను చాలా బలవంతుల్లాగా ఉన్నాడని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ గొల్యాతు మాత్రం అందరినీ బెదిరిస్తాడు. అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళంతా పారిపోతాడు గొల్యాతు దెబ్బకి. నాతో ఎవరన్నా ఉన్నారా, పోరాడండి, పోరాడి గెలవండి అని అంటారు పిల్లలు. అంతలో దావీదు వస్తాడు. దావీదు వాళ్ళ అన్నలతో ఇలా అంటాడు, ఎందుకని అందరూ వెళ్ళిపోతున్నారు? అతనితో పోరాడడానికి ఎవరికి అధికారం లేదా? ఎవరికి అది లేదా? అందరికీ భయమేస్తుందా? మన దేవుడు మనకున్నాడు అని భయపడతాడు పిల్లలు అని అంటాడు పిల్లలు. కానీ వాళ్ళ అన్నయ్య మాత్రం, హే, నువ్వు ఇక్కడ చిన్న పిల్లలు ఉండే సమయం కాదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఇది నీకు ఇక్కడ ఉండే చోటు కాదు, నువ్వు వెళ్ళి గొర్రెలు కాచుకోపో అని అంటాడు పిల్లలు. కానీ దావీదు మాత్రం చాలా నెమ్మదిగా, నేను ఇప్పుడు ఏమన్నానన్నా, నేను అన్నది ఇంతే కదా, నేనేమన్నాను, నేనేమనలేదు, మనలో ఎవరన్నా పోరాడితే మన ఇజ్రాయెల్ ప్రజలు మనకు ఉంటారు కదా అని అన్నాను అంతే అని అంటే, వాళ్ళ అన్నయ్య మాత్రం చాలా కోపంగా, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అంటాడు. ఇక ఏం చేయలేక దావీదు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ అంతలో ఒక రాజు ఉంటాడనమాట. రాజు చాలా మంచోడు. ఆ రాజు దగ్గరికి ఒక సైనికుడు వస్తాడు. ఆ రాజు దగ్గరికి ఒక సైనికుడు అనే వ్యక్తి వస్తాడు. సైనికుడు దావీదుని తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చినప్పుడు దావీదు వెనక దాచుకుంటాడు. ఎందుకంటే ఫస్ట్ రాజు ఒప్పుకోవాలి కదా పోరాడాలంటే, రాజు ఒప్పుకుంటేనే కదా అప్పుడు దావీదు పోరాడతాడు. అందుకని వెనక వస్తాడు. వచ్చినప్పుడు అతను సైనికుడు ఏమంటాడంటే, ప్రభు, మనతో సవాలు చేయడానికి ఒక వ్యక్తి వచ్చాడు, పోరాడుతాడట, ఇతను గొర్రెల సూర్యుడు, గొర్రెల కాపరి హా అని నవ్వుతాడు. కానీ ప్రభు వెంటనే లేచి, ఇది వేళకోళ సమయం కాదు, ఇక్కడ నుంచి ఆ పిల్లవాడిని పంపించేయి అని అంటాడు. అనగానే దావీదు మెల్లగా ఎలా అంటాడు పిల్లలు, ప్రభు, నేను ఎంతో సింహాలని, ఎలుగుబంటుల్ని అన్నిటినీ చంపాను, మన గొర్రెల్ని కూడా రక్షించాను, నేను ఇప్పుడు సవాలు చేస్తున్నాను, ఆ గొల్యాతుతో కూడా ఖచ్చితంగా గెలుస్తానని నాకు నమ్మకం ఉంది, అలాంటి శక్తి ఇస్తాడని, దేవుడు నాతో ఉంటాడని ఖచ్చితంగా నమ్ముతున్నాను, నన్ను దయచేసి పోరాడనివ్వండి అని దావీదు నెమ్మదిగా రాజుతో అంటాడు. అన్నప్పుడు రాజు, సరే మరి కవచాలన్నా ధరించుకో, ఆ గొల్యాతు ఎంతో బలవంతుడిగా అన్నీ ధరించుకొని వస్తున్నాడు అని రాజుగారు ఇచ్చినప్పుడు దావీదు మాత్రం, ఆ దావీదుకి ఏం సెట్ కావు పిల్లలు, చిన్నగా ఉన్నాడు కదా, అంత పెద్ద కవచాలు పట్టవు, మళ్ళీ ఆ దావీదు కూడా వేసుకొనని నిరాకరిస్తాడు. అప్పుడు రాజు ఇలా అంటాడు, నువ్వు ఖచ్చితంగా నిలబడగలుగుతావా అని అంటాడు. ఇక నీ ఇష్టం, సరే వెళ్ళు దావీదు, పోరాడు అని పర్మిషన్ ఇస్తాడనమాట. ఇచ్చాక అక్కడికి మళ్ళీ గొల్యాతు వస్తాడు. పిల్లలందరినీ భయపెట్టుకుంటా, ఉన్నారా, నాతో పోరాడండి, శూరుడు వీరుడు ఎవరన్నా ఉన్నారా, రండి వచ్చి నాతో పోరాడండి అని అంటాడు పిల్లలు. అనగానే దావీదు వస్తుంటే, దావీదు ముందుకెళ్తుంటే వాళ్ళ అన్నయ్య చాలా బాధపడతాడు పిల్లలు. ఇప్పుడు మా తమ్ముడిని నేను కోల్పోయేలాగున్నాను అని చాలా బాధపడతాడు. బాధపడినా కూడా దావీదు మాత్రం వచ్చేటప్పుడు 5 వడిసెల రాయిలతోని దేవుడు ఉన్నాడనే నమ్మకంతో వస్తాడు. వచ్చి గొల్యాతు ఏమంటాడంటే, పిల్లవాడా, నువ్వా, నీతో నా పోరాటం, రా, నిన్ను 2 చీరలుగా చీరేస్తాను అని బెదిరిస్తాడు పిల్లలు. అయినా కానీ దావీదు మాత్రం అస్సలు భయపడాడు. అలానే దేవుణ్ణి మనసులో తలుచుకుంటూ, యేసయ్య ఉన్నాడని, యేసయ్య నాతో ఉన్నాడని,
ఎలా అయినా ఇప్పుడు గెలుపు నాదేనని విశ్వాసంతో దావీదు ముందుకొస్తాడు. వచ్చినప్పుడు ఒక వడిసల రాయి తీసుకొని గిర్ర 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 తిప్పి గట్టిగా గొల్యాతు నుదిట పైన వేస్తాడు. వేశాక వెంటనే గొల్యాతు కింద పడిపోతాడు. కింద పడిపోయిన వెంటనే పెద్ద కత్తి తీసుకొని వచ్చి, ఎవరు? దావీదు పెద్ద కత్తి తీసుకొని వచ్చి గొల్యాతు మెడని కొడతాడు. కొట్టినప్పుడు ఇక రాజు ఎవరైతారు? దావీదు అవుతాడు కదా. ఇప్పుడు రాజు అంతమంది భయపడ్డా కానీ దావీదు మాత్రం అస్సలు భయపడలేదు. పిల్లలు భయపడకపోయినా కానీ వాళ్ళ అన్నదమ్ములు అందరూ షాక్ అవుతారు. వాళ్ళ ఇశ్రాయేల్ ప్రజలందరూ దేవుడు ఎన్నుకున్నది ఇతన్నే రాజుగా చేయాలని అందరూ రాజుగా చేస్తారు. అందరూ దావీదును రాజుగా చేస్తారు. ఇలా మనం దేవుడు చెప్పినట్టు దేవుణ్ణి నమ్మితే, ఇలా మన అందరం కూడా మంచిగా దేవుణ్ణి నమ్ముకుంటే, దేవునిపై విశ్వాసం ఉంచితే మనం ఎంత పెద్ద ఓటమినైనా గెలిచేస్తాం. పిల్లలు అర్థమైందా స్టోరీ? బాగుందా? నచ్చిందా? అయితే ఇలా మనం నమ్మకంగా దేవుని ఎదుట ఉంటే మనకు కూడా ఖచ్చితంగా యేసయ్య ఖచ్చితంగా మనకేం చేస్తాడు? అందరికీ సాయం చేస్తాడు. హెల్ప్ చేస్తాడా లేదా? మనకు కూడా మంచిగా ఫస్ట్ ఉంటాం. మనం ఎట్లుంటాం? అందరు చెప్పండి. పడుకుంటున్నారా? మరి చెప్పండి, నచ్చిందా? సరే పిల్లలు, ఇప్పుడు మనకేం అర్థమైంది? మనం కూడా దేవుని ఎదుట చాలా నమ్మకంతో దేవుని మార్గంలో నడవాలి అని మనం తెలుసుకున్నాం కదా. తెలుసుకున్నారా పిల్లలు? ఓకే.